మిస్టర్ పర్ఫెక్ట్ మొగుడు పార్ట్ 12. శ్రీనివాస్ గారు శారదా గారు భోజనం చేస్తూ ఉన్నారు. అప్పుడే వాళ్ళ ఇంటి ముందు కారు ఆగింది. అన్న, లోనికి రండి, అన్నం తినేసి వెళ్ళండి అని డ్రైవర్ను పిలిచి తను కారు దిగింది మధు. అయ్యో వద్దు మేడం, నేను దారిలో తింటాను అన్నాడు డ్రైవర్. మళ్ళీ దారిలో ఎందుకు? మా అమ్మ వంట బాగా చేస్తుంది, రండి లోనికి, ఒక పట్టు పట్టొచ్చు అని నవ్వుతూ లోపలకు వెళ్ళింది మధు. ఆ ఇంటికి తగ్గ కోడలే వచ్చింది అని అనుకుని గేట్ లోనికి నడిచి అక్కడే బయట కూర్చున్నారు డ్రైవర్. మెల్లగా లోనికి వెళ్ళిన మధు అక్కడే అన్నం తింటూ ఉన్న వాళ్ళ నాన్నను వెనుకగా పట్టుకొని నాన్న అని గట్టిగా అరిచింది. ఒక్కసారిగా జరిగిన దానికి ఇద్దరు షాక్ అయ్యారు. వెంటనే తేరుకొని బుజ్జి అంటూ ఇద్దరూ కూడా కూతురుని హత్తుకున్నారు చెరియొక చేతితో. చూసి 10 రోజులు కూడా కాలేదు, కానీ అప్పుడే ఎన్నో రోజులు అయినట్లు అనిపించింది ముగ్గురికి. ముగ్గురు కళ్ళల్లో తడి. ప్రాణంగా చూసుకున్న ఒక్కగానొక్క కూతురును కూడా పెళ్లి చేసి పంపేశారు. జాబ్ చేసేటప్పుడు దూరంగా ఉన్నా కూడా మన అమ్మాయే కదా, ఎప్పుడైనా వస్తుంది అనే నమ్మకం ఉంటుంది. ఒక్కసారి పెళ్ళైపోతే మనకు ఎంతో దూరం అయిపోయినట్లు అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఉన్న పరిస్థితి కూడా అదే. శ్రీనివాస్ గారు తమాయించుకొని, ఎప్పుడు వచ్చావురా బంగారం అంటూ దూరం జరిపి అడిగారు. ఇప్పుడే నాన్న, ఎలా ఉన్నారు మీ ఇద్దరు? తాతయ్య ఎలా ఉన్నారు? 10 రోజులకే బాగా చిక్కిపోయినట్లు కనిపిస్తున్నారు అన్నది మధు. మాకేమిరా, మేము చాలా బాగున్నాము, నువ్వే మా మీద బెంగ పెట్టుకున్నట్టు ఉన్నావు. అసలు తిన్నట్లు ఎలా చిక్కిపోయావో చూడు. అక్కడ అంతా బాగానే ఉన్నదా? బాగా చూసుకుంటున్నారా అన్నారు శ్రీనివాస్ గారు. చిక్కిపోయావు అని మా అత్తయ్య వింటే ఇక అసలు గ్యాప్ ఇవ్వకుండా నాకు పెడుతుంది నాన్న అని వాళ్ళ అత్తయ్య ప్రేమను తలుచుకున్నది మధు. మధు కళ్ళల్లో మెరుపుతో నిజమైన సంతోషంతో మాట్లాడుతూ ఉంటే అపురూపంగా చూస్తూ ఉన్నారు ఇద్దరు. నేను ఎంత బాగున్నా కూడా నీకు చిక్కినట్లు అనిపిస్తుంది నాన్న. అక్కడ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. ఇక మా అత్తయ్య అయితే సొంత కూతురులా చూసుకుంటుంది. ఏ పని చెయ్యను తెలుసా నాన్న. ఇక నేను లేటుగా లేచినా కూడా అమ్మలా ఏమీ అనదు తెలుసా. అవును, ఇంతకీ అమ్మ ఏది అని పక్కకు చూసింది మధు. అమ్మయ్యా, ఎప్పటికైనా కనిపించాను నేను నీకు. లేదంటే నీ తండ్రి కూతుర్ల ప్రేమ ప్రవాహంలో నేను ఎక్కడ కొట్టుకొని పోతానో అని భయపడ్డాను అన్నారు శారదా గారు. నాన్న, ఇక్కడ కాలిపోతూ ఉన్న వాసన బాగా వస్తుంది కదా నీకు అని ముక్కుతో వాసన పీలుస్తూ ఉన్నట్లు అడిగింది మధు. అవునరా, నాకు కూడా అలాగే ఉన్నది అని కూతురుకి వంత పాడుతూ భార్యను వేలాకొల్లం చేశారు శ్రీనివాస్ గారు. వాళ్లను చిరుకోపంగా చూస్తూ, అవును, మిమ్మల్ని చూసే నేను కడుపు కాల్చుకోవాలి, మరి నాకు వేరే పనే ఉన్నది అన్నారు శారదా గారు. శారదా గారిని చూసి ఇద్దరూ ముసిముసిగా నవ్వుకున్నారు. నవ్వింది చాలులే, ఇంతకీ అల్లుడు గారు ఏరి కనిపించడం లేదు, బయట ఉన్నాడా అని లేస్తూ అడిగారు శారదా గారు. అమ్మా అమ్మా, లేవకు, కూర్చో. మీ అల్లుడు గారు రాలేదు, నేను ఒక్కదాన్నే వచ్చాను. ఆయనకు ఆఫీసు వర్క్ చాలా ఉన్నది అని కుదరదు అన్నాడు. ఇంకొకసారి వస్తాడు అని చెప్పింది మధు. అలాగా, సరేరా, నీకు తినిపిస్తాను అన్నారు శారదా గారు. ముందు బయట డ్రైవర్ ఉన్నాడు, ఆయనకు పెట్టాలిమా అన్నది మధు. సరే, నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునిరా, నేను ఈలోపు అతనికి పెట్టి వస్తాను అని లేచారు శారదా గారు. తనది తినటం అయిపోవటంతో సరే అని లేచి రూమ్లో బ్యాగ్ పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి వాళ్ళ నాన్న దగ్గర కూర్చున్నది మధు. ఈలోపు శ్రీనివాస్ గారు మధు కోసం అన్నం కలిపి రెడీగా ఉంచారు. మధు రావటంతో తినిపిస్తూ మాటలు చెప్తూ ఉన్నారు. డ్రైవర్కు అన్నం పెట్టి శారదా గారు కూడా వాళ్లతో కలిసి అక్కడ ఎలా ఉన్నది, ఏమిటి అని అడుగుతూ మాట్లాడుకుంటూ భోజనం ముగించారు. మధు వాళ్ళ తాతయ్య దగ్గరకు వెళ్ళింది. శ్రీనివాస్ గారు డ్రైవర్తో ఉదయం కోసిపెట్టిన అరటిగేల, కొన్ని కూరగాయలు కారులో పెట్టి పంపించారు. మధు 2 రోజులు అక్కడే ఉండి అమ్మ నాన్నలతో బాగా టైం స్పెండ్ చేసింది. ఈ 2 రోజులలో మధు తనంతట తాను జైకు కాల్ చేయటం లేదు. మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తూ ఉన్నది. బిజీగా ఉంటూ కాల్ చేయటం కుదరలేదు అని చెప్తూ ఉన్నాడు జై. ఓకే అని చిన్న రిప్లై ఇచ్చి సైలెంట్గా ఉంటుంది మధు. ఇక మరుసటి రోజు టిఫిన్ తిని బయలుదేరింది. కానీ వస్తున్నట్లు జైకి చెప్పలేదు. సర్ప్రైజ్ ఇవ్వాలి అని ఫిక్స్ అయ్యింది. అసలు సర్ప్రైజ్గా తీసుకుంటారో లేక ఏమున్నది,
ఎప్పుడో ఒకరోజు వస్తావు అని తెలుసు అంటాడో చూడాలి అని లగేజ్ కారులో పెట్టించి ఇంటి బయటకు వచ్చింది మధు. అమ్మ బాయ్, నాన్న జాగ్రత్త, తాతయ్యకు కూడా బాయ్ చెప్పండి అని అన్నది. అలాగే, నువ్వు జాగ్రత్త, ఇంటికి వెళ్ళాక కాల్ చెయ్యి. అయినా మీ అత్తయ్య ముందుగానే కారు పంపారు, లేదు అంటే నేనే వదిలిపెట్టేవాడిని అన్నారు శ్రీనివాస్ గారు. పర్వాలేదులే నాన్న, ఇక్కడ పొలం పనులు ఉన్నాయి కదా, మళ్ళీ నీకెందుకు శ్రమ అన్నది మధు. అమలు, చామంతి పూలు సంపెంగ పూలు కవర్లో పెట్టి వెనకాల పెట్టాను, చూసుకో తర్వాత అన్నారు శారదా గారు. అలాగే అమ్మా, మరి మల్లెపూలు కట్టినవి ఇక లేవా, ఇవేనా అని తను పెట్టుకున్న 2 మూరల మల్లెపూలు చూపిస్తూ అడిగింది మధు. నీ మల్లెపూలు పిచ్చి తెలిసి కూడా ఎందుకు పెట్టను, అవి కూడా పెట్టాను అన్నారు శారదా గారు. హాహా, సరే సరే బాయ్ అని చెప్పి డ్రైవర్ను కారు స్టార్ట్ చేయమని చెప్పింది. కారులో వెళుతూ దివ్యకు కాల్ చేసింది. తను వస్తున్నట్లు జైకి ఎలా సర్ప్రైజ్ చేయాలి అని అనుకుంటుందో చెప్పింది మధు. సూపర్ ఐడియా అని ఎంకరేజ్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పి పెట్టేసింది దివ్య. ఇంటికి వచ్చిన మధు తినేసి రెస్ట్ తీసుకొని సాయంత్రం బయటకు వెళ్ళింది తనకు కావలసినవి తెచ్చుకోవటానికి. తిరిగి ఇంటికి వచ్చి వాళ్ళ అత్తమ్మను అడిగి విసిగించి కుస్తీ పట్టి కష్టపడి జైకి నచ్చిన వంటలు జైకు నచ్చేలాగా చేసింది. బాల్కనీలోనికి వెళ్ళి అక్కడ అంతా రెడీ చేసి స్నానంకు వెళ్ళింది. జైకి ఇష్టమైన బ్లూ కలర్ శారీ కట్టి దానికి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వేసుకొని 2 చేతులకు మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకొని ఊరు నుండి తెచ్చిన పూలు పెట్టుకొని రెడీగా ఉన్నది. అప్పటికే టైం 7:50. ఇంకొక 10 నిమిషాలు ఉంటే జై ఇంటికి వచ్చేస్తాడు. మళ్ళీ బాల్కనీలోనికి వెళ్ళి మొత్తం ఒకసారి చూసి వండిన వంటలు అన్నీ తానే తెచ్చిపెట్టింది. లాస్ట్లో వాటర్ బాటిల్ కోసం కిందకు వచ్చింది మధు. ఏమ్మా కోడలి పిల్ల, మా వాడిని కొంగును కట్టుకోవటానికి రంగం సిద్ధం చేశావా అని చపాతీ టేబుల్ మీద పెడుతూ అన్నారు జానకి గారు. అత్తమ్మ, మీరు మరీ ఎక్కువ ఊహించుకుంటున్నారు, అంత సీన్ లేదు నాకు. ఒకవేళ నేను ట్రై చేసినా మీ అబ్బాయి చిక్కడు నాకు అన్నది మధు. ఏమో ఎవరికి తెలుసు, ఎంతవారైనా కాంతాదాసుడే కదా అన్నారు జానకి గారు. ఎవరైనా అవుతారేమో కానీ మీ అబ్బాయి కాడు అత్తమ్మ అన్నది మధు. నాకైతే ఈసారి నీ ప్రేమను ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు, ఆ తర్వాత నిన్ను ప్రేమించటం మొదలు పెడతాడు అని అనిపిస్తోంది అన్నారు జానకి గారు. మీ ఊహల్లో మీరు ఉండండి, నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అయినా ఇది ఒక బ్యూటిఫుల్ మెమరీలా లైఫ్ లాంగ్ ఉండాలి అని చేస్తున్నాను. తను నా ప్రేమను ఫీల్ అయితే హ్యాపీ, లేదు అంటే ఇంకొక ప్రయత్నం చేస్తాను అని చెప్పింది మధు. బాగున్నది నీ ఐడియా, నువ్వు ఎంత ఎక్కువ ట్రై చేస్తే అంత తొందరగా వాడి మనసు మారుతుంది. నీ మంచి మనసుకి దేవుడు అంతా మంచి చేస్తాడు, ఏం బాధపడకు సరేనా అన్నారు జానకి గారు. చూస్తారుగా మీరే, అలాగే నేను కూడా ఏమీ బాధపడను. ఇక నేను వెళ్తున్నాను, మళ్ళీ మీ అబ్బాయి వస్తాడు అని రూమ్లోనికి వచ్చింది మధు. దేవుడా, నా కొడుకు మనసు మారి మధుతో సఖ్యతగా ప్రేమగా మసలుకునే రోజు తొందరలోనే వచ్చేలా చూడు అని దేవుడిని కోరుకుని లోనికి వెళ్లారు జానకి గారు. ఇటు దివ్య వర్క్ ఎక్కువ ఉండటంతో రాత్రి 8 అవుతూ ఉన్నా కూడా అలానే వర్క్ చేస్తూ ఉన్నది. తన కోసం బయట హెల్మెట్ పెట్టుకొని సాయంత్రం నుండి చూస్తూ ఉన్నాడు అతను. వర్క్ అయిపోవటంతో అమ్మయ్య అని అనుకుని వర్క్ మేనేజర్కు సెండ్ చేసి కంప్యూటర్ ఆఫ్ చేసి బ్యాగ్ తీసుకొని బయటకు నడిచింది. స్కూటీ స్టార్ట్ చేసి సెల్లార్ నుండి బయటకు పోనేస్తూ అనుకోకుండా రోడ్డుకి లెఫ్ట్ సైడ్ చూసింది దివ్య. అప్పటికే దివ్య రావటం చూసిన అతను బైక్ స్టార్ట్ చేస్తూ దివ్య తన సైడ్ చూడటం గమనించుకోలేదు. ఏమిటి ఇది, మొన్న కూడా సేమ్ బైకు ఇంటి దగ్గర కనిపించింది, ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నది, నేను ఏమైనా పొరపాటు పడుతున్నానా అని అనుకుంటూ స్కూటీలో వెళుతూ ఉన్నది. ఆ బైక్ అతను కూడా కొద్ది దూరంలో దివ్యను చూస్తూ బైకు డ్రైవ్ చేస్తూ ఉన్నాడు, డౌట్ రాకుండా. కానీ తనకు తెలియదు కదా దివ్యకు ఆల్రెడీ డౌట్ వచ్చింది అని. ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తూ ఉన్న దివ్య సైడ్ మిర్రర్లో నుండి చూసింది. తనకు కొద్ది దూరంలో వస్తున్నాడు ఆ బైక్ అతను. ఎవరతను నా వెనకే వస్తున్నాడు, నేను ఏమైనా భ్రమపడుతున్నానా లేక నిజంగానే నా వెనుక వస్తున్నాడా? ఈ ఆలోచనలతో ఇంటికి చేరుకున్నది. స్కూటీ దగ్గర కొద్దిసేపు ఆగి గేట్ వేయటానికి వెనక్కు తిరిగి అనుమానం రాకుండా రోడ్డు వైపునకు చూసింది. ఎప్పటిలాగే దివ్య లోపలకు వెళ్ళగానే టర్న్ తీసుకొని వెళ్ళిపోయే అతను
ఇప్పుడు కూడా అలాగే రిటర్న్ అవుతూ కనిపించాడు దివ్యకు. ఎవరు ఇతను? ఇలా ఫాలో అవుతున్నాడు? రోజు అవుతున్నాడా, లేక ఈ రోజే అవుతున్నాడా? ఫేస్ కనిపించకుండా హెల్మెట్ పెట్టుకున్నాడు. ఎలా తెలుసుకోవటం? ఇంకా కొన్ని రోజులు చూద్దాం. అలాగే ఫాలో అవుతూ ఉంటే అప్పుడు అడుగుదాము అని ఆలోచిస్తూ లోనికి వెళ్ళింది. అక్కడ తన పిన్ని కూతురు బుక్ చదువుతూ ఉండటంతో లోనికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వంట పని మొదలు పెట్టింది దివ్య. దివ్య రావటం చూసి ఆ అమ్మాయి కూడా హెల్ప్ చేయడానికి వెళ్ళింది. నువ్వు వెళ్ళు నిత్య, నేను చూసుకుంటాను అని అన్నది దివ్య. నేను మొత్తం వంట చెయ్యంలే, నువ్వే చెయ్యి, నేను నీకు జస్ట్ చిన్న చిన్న హెల్ప్ చేస్తాను అని నవ్వి వెజిటబుల్స్ కట్ చేస్తూ ఉన్నది నిత్య. చెప్తే వినవు కదా, నువ్వు చదువుకు వెళ్ళి మళ్ళీ ఏమైనా రాకపోతే పిన్ని నిన్నే అంటుంది చదవలేదు అని అన్నది దివ్య. మా మమ్మీకి మనం ఎంత చెప్తే అంత. అయినా నేను ముందే చెప్పాను, ఈ ఉద్యోగాలు సద్యోగాలు మనకు సెట్ కావు, హాయిగా లైఫ్ ఎంజాయ్ చేస్తాను అని. వింటేనేగా ఎప్పుడు చూడు ఒకటే గోల. ఈ ఇంటర్న్షిప్ అయిపోతే నా చదువు అయిపోతుంది, తర్వాత పెళ్లి చేసుకుంటాను అన్నది నిత్య. జాబ్ చేస్తే నీకే మంచిది కదా నిత్య, మనం ఇండిపెండెంట్గా ఉండవచ్చు అన్నది దివ్య. మనకు ఏమైనా తక్కువ ఉన్నదా ఆస్తి? అది అనుభవించకుండా వదిలేస్తే పాపం మా అమ్మ నాన్న ఫీల్ అవరా అని నవ్వుతూ అన్నది నిత్య. దానికి దివ్య కూడా నవ్వింది. ఇక్కడ సిటీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఎలాగో ఇంటర్న్షిప్ బయట చెయ్యాలి అన్నారు అని ఇక్కడ చేస్తా అని చెప్పాను. పెళ్ళైతే వచ్చేవాడు ఎలాగో మనల్ని పోషించాలి, మళ్ళీ మనం ఎందుకు అన్నది నిత్య. చిన్న నవ్వు నవ్వింది దివ్య. నిత్యతో కూడా ముందు పెద్దగా పరిచయం లేదు అని చెప్పాలి దివ్యకు. వాళ్ళ ఫ్యామిలీస్ ఎప్పుడో ఒకసారి కలుస్తాయి. అప్పుడు దివ్య ఎక్కువగా లోపలే ఉండేది, అందుకే పెద్దగా తెలియదు ఎవరి గురించి. కానీ నిత్య అలా కాదు, వాళ్ళ అమ్మ మాటల్లో వాళ్ళ గురించి వింటూ ఉండేది. అందుకనే వాళ్ళ అమ్మతో పట్టుబట్టి మరీ దివ్యతో ఉండటానికి వచ్చింది. అలా మాట్లాడుకుంటూ వంట పూర్తి చేశారు. ఇటు మధు జై కోసం వెయిట్ చేస్తూ అలాగే చైర్లో కూర్చొని ఉన్నది. 8 గంటలకు రావాల్సిన వాడు హెవీ వర్క్ ఉండటంతో 10 గంటలకు వచ్చాడు. అప్పటికే మధు అలాగే చైర్లో కూర్చొని నిద్రపోతూ ఉన్నది. రూమ్లోనికి వచ్చిన జైకి గుప్పుమని జాజిపూల వాసన ముక్కుకు తగిలింది. మధు సోఫాలో కూర్చొని ఉండటంతో డోర్ ఓపెన్ చేయగానే స్మెల్ వచ్చింది. గాఢంగా ఊపిరి తీసుకొని వదిలి, నైస్ స్మెల్, ఇవాళ అమ్మ కొత్త ఫ్రేగ్రెన్స్ రూమ్ ఫ్రెషనర్ పెట్టినట్టు ఉన్నది అని అనుకుని డోర్ క్లోజ్ చేసి కబోర్డ్ దగ్గరకు వెళ్ళాడు. సోఫా సైడ్ చూడకుండా బ్యాగ్ లోపల పెట్టి షర్టు బటన్స్ తీస్తూ వెనక్కు తిరిగిన జైకి సోఫాలో మధు కనిపించింది. చూసిన వెంటనే కొద్దిగా ఆశ్చర్యపోయాడు. ఎప్పుడు వచ్చింది అని. తనను చూసి నేరుగా బాత్రూంకు వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. కొద్దిగా చల్లగాలి కోసం అని బాల్కనీలోనికి వెళ్ళటానికి డోర్ తీయగా అక్కడి డెకరేషన్ చూసి ఈసారి ఇంకాస్త ఆశ్చర్యపోయాడు. చాలా అందంగా రెడ్ రోజెస్, వైట్ అండ్ ఎల్లో చామంతి ఫ్లవర్స్తో టేబుల్ డెకరేట్ చేసి ఉన్నది. అలాగే ఒక సైడు ఎవరూ కనిపించకుండా స్లైడ్ ఏర్పాటు చేసింది. టేబుల్ దగ్గరకు వెళ్ళి బౌల్స్ చెక్ చేయగా అన్నీ తనకు నచ్చిన విధంగా ఉన్నాయి. ఓహ్ సూపర్ అని అనుకుని మళ్ళీ తిరిగి రూమ్లోనికి వస్తూ ఉంటే అప్పుడే మధు లేచి నిలబడి జై సైడ్ చూస్తూ ఉన్నది. నైస్ డెకరేషన్ మధు, ఏమైనా అకేషన్ ఉన్నదా అలా డెకరేట్ చేశావు? ఇంతకీ నువ్వు ఎప్పుడు వచ్చావు అని అడిగాడు జై. ఇవాళ ఉదయం వచ్చాను, మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాము అని చెప్పలేదు, మన కోసమే ఏర్పాటు చేశాను, అది అకేషన్ ఏమీ లేదు అని ఆలోచిస్తూ చెప్పింది. అసలు తనకు కొంచెం కూడా క్లూ లేదా ఏమిటి అని, భార్యాభర్తలు డిన్నర్ డేట్లా పెట్టుకుంటారు అని అసలు ఎంతసేపు అయినా కనీసం తనని లేపలేదు. మాటల్లో హ్యాపీనెస్ లేదు. అదీ కాక ఇంత మంచిగా రెడీ అయినా కూడా ఇంతవరకు గుర్తించి తన కోసం చెప్పలేదు అని ఆలోచిస్తూ ఉన్నది. నువ్వు రావటం, అలా ఏర్పాటు చేయటం నిజంగానే నేను సర్ప్రైజ్ అయ్యాను అన్నాడు జై. అవునా, మరి డిన్నర్ చేద్దామా అని చాలా ఎక్సైట్ అవుతూ అడిగింది. ఇందాక ఆలోచించి అనవసరంగా బాధపడ్డాను అని ఆ బాధను పక్కన పెట్టేసి ఒక్క క్షణం హ్యాపీగా ఫీల్ అయ్యి, నువ్వు తినేసే మధు, నేను ఆల్రెడీ తిన్నాను అని భీభత్సమైన షాక్ ఇచ్చాడు జై అలా సమాధానం చెప్పి. ఏమిటి అని గట్టిగా అరిచింది మధు. ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు? తినమనే కదా చెప్పాను అన్నాడు జై. కానీ అది మన ఇద్దరి కోసం నేను ఏర్పాటు చేశాను, నా ఒక్కదాని కోసం కాదు అని ఏడుపు మొహంతో చెప్పింది మధు. అర్థమైంది, కానీ
నేను ఆల్రెడీ తినేశాను. అందులోనూ ఇంత లేట్ నైట్ అస్సలు ఫుడ్ తీసుకోను. అందుకనే నువ్వు తిను అన్నాడు జై. మధు 2 కనుగుడ్లు బయటకు ఎల్లబెట్టింది జై ఇచ్చిన సమాధానానికి. అది కాదండి, నేను మీకోసమే వెయిట్ చేస్తూ అలాగే ఉన్నాను, మీతో కలిసి తిన్నాము అని. లేట్ అయినా ముందే తిన్నా పర్వాలేదు, నా కోసం మళ్ళీ కొంచెం తినండి ప్లీజ్ అని దగ్గరకు వెళ్ళి బ్రతిమలాడుతూ ఉన్నది గడ్డం పట్టుకొని. ఎప్పుడు కలగని అనుభూతి కలుగుతోంది జైకు. కానీ అది ఎప్పుడు ఏమిటి అని తెలుసుకోలేదు. ఇప్పుడు కూడా అలాగే పక్కన పెట్టేసి మధు చెయ్యి తప్పించి, నేను తినలేను, నన్ను బలవంత పెట్టకు మధు అని అన్నాడు. ప్లీజ్ అండి ప్లీజ్ అని మరీ ఎక్కువగా అడగగా, ఆయన ముందే చెప్పకపోవటం నీ మిస్టేక్, కానీ నేను నీకు కంపెనీ ఇస్తాను, నువ్వు తిను పద అని మధు చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళి చైర్లో కూర్చోపెట్టాడు జై. చాలా డిసప్పాయింట్ అయ్యింది మధు. తన సంతోషం కోసం ఒక పూట భోజనం ఎక్స్ట్రా తినలేడా అని ప్లేట్లో వడ్డించుకొని ఒక ముక్క చపాతీ తుంచి కూరలో ముంచి జై నోటి దగ్గర పెట్టింది. కనీసం ఇలా తిన్నా కూడా కొద్దిగా హ్యాపీగా ఉంటుంది మనసుకు అని. మొబైల్ చూస్తూ ఉన్న జై తన ముందు ఉన్న తన చేతిని చూసి వద్దు అని తల పక్కకు తిప్పాడు. మధు కూడా వదలకుండా అలాగే పట్టుకుని ఉన్నది. నువ్వు తిను మధు, నేను ఆల్రెడీ తినేశాను అని చెప్పాను కదా అని తల పైకి ఎత్తకుండా చెప్పాడు జై. అయినా కూడా అలాగే పట్టుకుని ఉన్నది మధు. చెప్తే అర్థం కాదా, నాకు వద్దు అని చెప్పాక కూడా మళ్ళీ అలాగే పెడతావేమిటి అని కొంచెం విసుగ్గా వచ్చాయి ఆ మాటలు. కళ్ళల్లో తిరిగిన కన్నీళ్లను బలవంతంగా బయటకు రాకుండా ఆపింది. బొంగురుపోయిన గొంతుతో, ఒక్కసారి తినవచ్చు కదా నా కోసం అని అడిగింది మధు. మొబైల్లో నుండి తల పైకి ఎత్తి నోటి దగ్గర ఉన్న చపాతీ ముక్కను తిని, ఇక హ్యాపీనా అని అడిగాడు జై. అంత చిన్నదానికే సంతోషం వచ్చేసింది మళ్ళీ. హ్యాపీ అన్నట్లు తల ఊపి తను తినటం మొదలుపెట్టింది. మళ్ళీ యథాప్రకారం జై మొబైల్ చూస్తూ కూర్చున్నాడు. ఫుడ్ తిన్నాక డెకరేషన్ ని మొత్తం ఒకసారి చూసి, బ్యాడ్ లక్ మీ, ఇంకొకసారి చూద్దాం అని తనకు తానే చెప్పుకొని ఇద్దరూ నిద్రకు ఉపక్రమించారు. ఇంకొక వారం రోజులు ఏ మార్పులు లేకుండా జరిగిపోయింది. మధు ఆఫీస్కు వెళ్ళటం మొదలుపెట్టింది. కారులో వెళ్ళమని జానకి గారు చెప్పినా వినకుండా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళింది. జై అసలు ఎలా వెళ్తున్నావు అని కూడా అడగలేదు. మధు వాళ్ళ నాన్న ఇచ్చిన మనీతో స్కూటీ కొనటానికి జైతో మాట్లాడదాము అని అనుకున్నా కూడా తను ఉన్న బిజీలో పట్టించుకోలేదు. ఇక వాళ్ళ అత్తకు చెప్పి స్కూటీ బుక్ చేసింది. ఇటు దివ్య ఈ వారం రోజులు తనని ఫాలో అయ్యే వ్యక్తిని గమనించింది. కేవలం తనని పొద్దున సాయంత్రం ఫాలో అవుతున్నాడు తప్ప ఇంకేమీ ఇబ్బంది పెట్టడం లేదు. ఒకసారి ఈ విషయం గురించి మధుకు చెప్పి ఒక నిర్ణయానికి రావాలి అని అనుకున్నది. ఆ రోజు ఈవినింగ్ ఆఫీస్ అయ్యాక మధు దివ్య ఇద్దరు ఆఫీస్కు దగ్గరలో ఉన్న కేఫ్లో కూర్చుని ఉన్నారు. ఏదో చెప్పాలి అని దిక్కులు చూస్తూ ఉన్నావు ఎందుకు అని అడిగింది. మధు అంటే చెప్పాలి అంటే కొద్దిగా ఎందుకో భయంగా ఉన్నది అన్నది దివ్య. కొంపతీసి ఎవరినైనా లవ్ చేశావా అంటూ ఎక్సైట్గా టేబుల్ మీద మోచేతులు ఆనించి ముందుకు వంగి అడిగింది మధు. దివ్య మధు చేతి మీద కొట్టి, నీకు ఎప్పుడూ వేళాకోళమేనా అని చిరుకోపంగా అడిగింది. నీ టెన్షన్ చూస్తూ ఉంటే నాకు అలానే అనిపించింది. నాంచకుండా విషయం చెప్పు అంటూ తన కోసం ఆర్డర్ చేసిన టీ తాగుతూ అడిగింది మధు. నన్ను కొద్ది రోజుల నుండి ఎవరో ఫాలో చేస్తున్నారు మధు అని గబగబా చెప్పింది దివ్య. ఆ మాట వినేసరికి తాగేటి ఒక్కసారిగా లోపలకు వెళ్లి పొలమారింది మధుకు. మెల్లిగా మెల్లిగా అంటూ అటు పక్కకు వెళ్లి వెన్ను రాస్తూ ఉన్నది దివ్య. ఎహె, నీ మొహం మెల్లిగా వెళ్ళు అటు పక్కకు అని కసురుకొని కొద్దిగా తేరుకున్నది మధు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెప్పు ఏం జరిగిందో అని అడిగింది. దివ్య తను ఎప్పటి నుండి గమనించింది, ఎలా ఫాలో అయ్యాడో మొత్తం చెప్పింది. దివ్య చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎవరో సైలెంట్ లవర్లా ఉన్నాడు. రోజు ఫాలో అవుతున్నాడు అంటే తన కోసం కేర్ తీసుకున్నట్లు కనిపిస్తుంది అని ఆలోచిస్తూ మనసులో అనుకున్నది మధు. ఏమిటి మధు మాట్లాడవు ఇంత చెప్పాక కూడా అని అడిగింది దివ్య. నేను కూడా నీతో పాటు రేపు వస్తాను, ఈరోజు మామూలుగానే వెళ్ళు సరేనా అన్నది మధు. ఓకే పద, మళ్ళీ నువ్వు ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది అన్నది దివ్య. ఇద్దరు ఎవరి ఇళ్లకు వాళ్ళు స్టార్ట్ అయ్యారు. ఆ రోజు దివ్యాని ఫాలో చేసే అతను సాయంత్రం రాలేదు. దారి పొడవునా బైక్ వస్తుందా లేదా అని చూసుకుంటూ ఇంటికి వెళ్ళింది దివ్య. అమ్మయ్య వచ్చేసావా,
తొందరగా రెడీ అవ్వు, బయటకు వెళదాం అంటూ దివ్య ఇంట్లోనికి రాగానే తొందర చేసింది నిత్య. ఇప్పుడే వచ్చా కదా నిత్య, అప్పుడే ఎక్కడకు? నాకు అస్సలు ఓపిక లేదు, నేను ఎక్కడికి రాలేను అన్నది దివ్య. అయ్యో అక్క, ఇది నీకు ఎంతో ఇష్టమైన పెయింటింగ్ ఎగ్జిబిషన్, వారం రోజుల నుండి ట్రై చేస్తూ ఉంటే ఇప్పుడు దొరికింది టికెట్ అని చెప్పింది నిత్య. వావ్, నిజమా? మంచి సిస్టర్, ఇప్పుడే వస్తా, వెళదాం అని రూమ్లోనికి పరిగెత్తింది దివ్య. దివ్యను చూసి నిత్య నవ్వుకున్నది. కొద్దిసేపటకు దివ్య రావటంతో ఇద్దరూ కలిసి పెయింటింగ్ ఎగ్జిబిషన్కు వెళ్లారు. ఇటు మధు ఇంటికి చేరి ఫ్రెష్ అయ్యి వాళ్ళ అమ్మానాన్నతో మాట్లాడి కిచెన్లోనికి వెళ్ళింది. అత్తమ్మ, ఏం చేస్తున్నావు అని ఫ్రిడ్జ్ నుండి ఐస్ క్రీమ్ తీసుకుంటూ అడిగింది మధు. ఇవాళ జొన్న రొట్టెలు చేయమని అడిగారు మీ మామయ్య, అవే చేస్తున్నాను అన్నారు జానకి గారు. వావ్, జొన్న రొట్టెలు నాకు చాలా ఇష్టం, అలాగే సజ్జవడలు కూడా చాలా బాగుంటాయి అన్నది మధు. అయితే ఒకరోజు చేద్దాం, ఇంతకీ ఈరోజు విషయాలు ఏమిటి అని మాటల్లో పడిపోయారు ఇద్దరు. రొట్టెలు కూర అన్ని టేబుల్ మీద పెట్టి శేఖర్ గారిని పిలవటానికి వెళ్లారు జానకి గారు. జై ఇంకా రాకపోవటంతో రూమ్కు వెళ్ళి కాల్ చేసింది మధు. చెప్పు మధు అని కాల్ లిఫ్ట్ చేసి అడిగాడు జై. ఇంకా ఇంటికి రాలేదు, ఏం చేస్తున్నారు? 8 దాటింది కదా అన్నది మధు. ఇవాళ రావటం లేట్ అవుతుంది, వేరే ప్లేస్కు వచ్చాను అన్నాడు జై. అవునా, మరి ఒక్క మాట నాకు కాల్ చేసి చెప్పవచ్చు కదండి, కనీసం మెసేజ్ అయినా చేయలేదు అన్నది మధు. ఇదే మ్యాటర్ మన మధ్య చాలాసార్లు వచ్చింది మధు, చెప్పి వెళ్ళమంటావు, లేట్ అయితే ఇన్ఫార్మ్ చేయమని చెప్తావు, బయటకు వెళితే ముందే చెప్తే నేను వస్తాను అని అంటావు, నీకోసం ఇంట్లో వెయిట్ చేస్తున్నా అంటావు. ఇవన్నీ చెయ్యొద్దు అని నీకు ముందు నుండి చెప్తూ వస్తూ ఉన్నాను, అయినా కూడా నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తున్నావు అని చిన్న వాయిస్తో చెప్పాడు జై పక్కవాళ్ళు వినకుండా. నేను మీ భార్యను, తెలుసుకునే హక్కు అధికారం నాకు ఉన్నాయి మిస్టర్ జయకృష్ణ గారు, నేను ఇలాగే అడుగుతాను, మీరు చెప్పే తీరాలి, ఇది మీ రెస్పాన్సిబిలిటీ అండ్ కేరింగ్ అని సీరియస్గా చెప్పింది మధు. జై ఒక్క క్షణం ఆలోచించి, ఓకే రెస్పాన్సిబిలిటీ ఫైన్, ఇక నుండి ఇంటికి లేట్ అయితే నీకు చెప్తాను, సరేనా అన్నాడు. సరే కాదు, ఇందాక నా మీద అలా అరిచినందుకు నాకు సారీ చెప్పాలి అని అదే సీరియస్ టోన్లో చెప్పింది మధు. వాట్ అని గట్టిగా అన్నాడు జై. అక్కడ ఉన్న ప్లేస్లో అందరూ తనని చూడటంతో కొద్దిగా పక్కకు వచ్చాడు జై. అవును, మీరు కరెక్ట్గానే విన్నారు, ఇప్పుడు మీరు నాకు సారీ చెప్పవలసిందే, నా మీద అనవసరంగా అరిచారు కాబట్టి అన్నది మధు. నేను ఎప్పుడు అరిచాను? చిన్నగానే చెప్పాను మధు అని అన్నాడు జై. తను అన్నది కొంచెం హార్ష్గా చెప్పినట్లు తెలిసినా కూడా. లేదు, మీరు చిన్నగా చెప్పినా కూడా దానిలో కోపం నాకు కనిపించింది, మీరు చెప్పే తీరాలి అని తను కూడా ఏమాత్రం తగ్గకుండా అలాగే మొండిగా ఉన్నది మధు. నేను సారీ చెప్పను, నీకు ప్రతిదానికి సారీ చెప్పాలి అని అంటావు, నేను కాల్ పెట్టేస్తున్నాను అన్నాడు జై. మీరు ఇప్పుడు కాల్ పెట్టేస్తే మీరు ఇంటి బయటే ఉంటారు, ఇంట్లోనికి రాలేరు అన్నది మధు. ఏమిటి తమాషానా? జోకు బాగున్నది, తర్వాత నవ్వుతాను, నాకు ఇప్పుడు వేరే వర్క్ ఉన్నది, ఇప్పటికే చాలా టైం అయిపోయింది నీ వల్ల అన్నాడు జై. మీరు ఇప్పుడు పెట్టేస్తే నిజంగానే నేను ఇంట్లోనికి రానివ్వను అన్నదే మధు. నా ఇంట్లోనికి నన్ను రానివ్వకపోవటం ఏమిటి, నీ పిచ్చి కాకపోతే అని కాల్ కట్ చేశాడు జై. నాది పిచ్చా? నేను తమాషా చేస్తున్నానా? నేను ఏమిటో చూపిస్తా మిస్టర్ కృష్ణ, బీ రెడీ అని కిందకు వెళ్ళింది. అత్తమ్మ, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి, మామయ్యతో మీరే మాట్లాడాలి ప్లీజ్ అంటూ కిచెన్ సర్దుతూ ఉన్న ఆవిడ కొంగు పట్టుకొని వేలికి చుట్టుకుంటూ అడిగింది మధు. అంత పెద్ద టెండర్ వేశావు అయితే, విషయం ఏమిటి అని అడిగారు జానకి గారు తన కొంగు లాక్కుంటూ. అబ్బా ఉండనివ్వండి అత్తమ్మ, నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అన్నదే మధు. ఏమిటి, ఈ కొంగే నీకు ధైర్యం ఇస్తుందా అన్నారు జానకి గారు. అత్తమ్మ ప్లీజ్, ముందు చెప్పేది వినండి అన్నది మధు. సరే చెప్పు అని జానకి గారు అనటంతో ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా మొత్తం జరిగినది అంతా చెప్పింది మధు. జై మధు పట్ల ప్రవర్తించే తీరు బాధగా అనిపించినా తల్లిలా భావించి అన్నీ తనకే చెప్తూ జైని మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్న మధుని చూస్తూ ఉన్నారు జానకి గారు. అత్తమ్మ, నేను చెప్పింది విన్నారా లేదా, అలాగే ఉండిపోయారు అని కదిపింది మధు. హా విన్నాను, నువ్వు చెప్పింది బాగా ఉన్నది, కానీ ఒకటి చెప్పు, ఇలాగే అన్ని విషయాలు మీ అమ్మకు కూడా చెప్తావా అన్నారు జానకి గారు. నేను అడిగినది ఏమిటి, మీరు అడుగుతున్నది ఏమిటి, అసలు సంబంధం లేని విషయం అడుగుతున్నారు అన్నది మధు. నాకు సంబంధమే కానీ
చెప్పు ముందు అన్నారు జానకి గారు. అన్నీ అంటే జై గురించి కొన్ని చెప్పను అని చెప్పింది మధు. కొన్ని అంటే అని అడిగారు జానకి గారు. అంటే తన వల్ల నేను బాధపడే విషయాలు చెప్పను. చిన్న చిన్నవి అయినా తన కూతురు బాధపడుతుంది అంటే ఏ తల్లి మాత్రం బాధపడకుండా ఉంటుంది. అందుకనే చెప్పను. ఇక మీ ప్రశ్నలు అయిపోతే నా విషయం పట్టించుకోండి అన్నది మధు. జానకి గారు ప్రేమగా మధుని దగ్గరకు తీసుకుని తన నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు. వాళ్ళ అత్తమ్మ ప్రేమకు స్వచ్ఛమైన నవ్వు విరబూసింది మధు ముఖంలో. నీ ఇష్టం మధు, నీకు ఎలా కావాలి అంటే అలా చెయ్యి, నేను ఏమీ అడ్డు చెప్పను. నా నుండి నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాను అన్నారు జానకి గారు. మరి మామయ్య గారు ఏమీ అనరు కదా అని సందేహంగా అడిగింది మధు. ఆయనతో నేను మాట్లాడతాను, నువ్వు చెప్పు ఏం చేయాలో అన్నారు జానకి గారు. తను చేయవలసినది అంతా చెప్పింది మధు. సరే, ఖచ్చితంగా చేస్తాను అని అన్నారు జానకి గారు. వావ్, థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మ అని బొగ్గన ముద్దు పెట్టుకుని బయటకు పరిగెత్తింది మధు. మధుని చూసి నవ్వుకుని వాటర్ తీసుకుని బెడ్రూమ్లోనికి వెళ్లారు జానకి గారు. అయ్యాయా మీ అత్త కోడళ్ళ ముచ్చట్లు అని బుక్ పక్కన పెడుతూ అడిగారు శేఖర్ గారు. ఏంటండి ఇవాళ కొత్తగా అడుగుతున్నారు అని వచ్చి బెడ్ మీద కూర్చున్నారు జానకి గారు. నీ కొడుకు పెళ్లి ఫిక్స్ అయినప్పటి నుండి చూస్తున్నాను. ఆ అమ్మాయితో ఎక్కువగా మాట్లాడటం, అన్నీ చేసి పెట్టటం, పెళ్లి అయ్యాక మీరు ఇద్దరు భర్తలను వదిలి మరీ మీరే ప్రపంచం అన్నట్లు మాట్లాడుకుంటూ ఉన్నారు అని అన్నారు శేఖర్ గారు. శేఖర్ గారిని ఆశ్చర్యంగా చూశారు జానకి గారు. అలా చూస్తావేమిటి, నేను చెప్పేది నిజమేగా. రోజు రాత్రి 9:30 అయ్యేలోపు బెడ్రూమ్లో ఉండి పడుకునేదానివి, కానీ ఈ మధ్య ఒక టైం అంటూ లేదు అన్నారు శేఖర్ గారు. మీరు ఒకటి గమనించారా అని పెదవుల మాటన నవ్వును దాస్తూ అడిగారు జానకి గారు. చాలా కాలం తర్వాత ఇంకా చెప్పాలి అంటే మన జై స్కూల్కు వెళ్ళటం మొదలు పెట్టక ముందు రోజు కనిపించేది, ఈ రోజు మీ ముఖంలో కనిపిస్తోంది అన్నారు. నా ముఖంలో ఏమున్నది కనిపించడానికి, నేను అడిగినది నువ్వు లేటుగా వస్తున్నావు అని అన్నారు శేఖర్ గారు. అదే మరి, నేను మీకంటే ఎక్కువ టైము మధుకి ఇస్తున్నా అని మీ ముఖంలో జలసి కనిపిస్తోంది అంటూ నవ్వారు జానకి గారు. నేను ఏమైనా పసిపిల్లవాడినా లేక కాలేజీ కుర్రాడినా జలసి ఫీల్ అవటానికి? నాకు అలాంటిదేమీ లేవు అని బుకాయిస్తూ గంభీరంగా ముఖం పెట్టారు శేఖర్ గారు. ఆ ముఖం చూసి ఇంకాస్త నవ్వారు జానకి గారు. అలా నవ్వకు, నేనేమి నువ్వు అనుకున్నట్లు జలసీగా లేను. నేను మామూలుగా అడిగాను. రోజు వచ్చి నాతో మాట్లాడుతూ ఉంటావు ఈ టైంకు, ఈ మధ్య లేట్ అవుతోంది, ఒక్కోసారి నేను నిద్రపోయాక వస్తావు అని అడిగాను అన్నారు శేఖర్ గారు. మరి దీన్నే కదా అలా అంటారు. మీరు బయట అందరికీ ఎంత గంభీరంగా ఉన్నా కూడా మన రూమ్లో నా దగ్గర ఎలా ఉంటారో నాకు తెలియదా అంటూ వచ్చి శేఖర్ గారి పక్కన కూర్చున్నారు జానకి గారు. శేఖర్ గారు ప్రేమగా చేతులు చాచాక ఆయన కౌగిలిలో ఒదిగిపోయారు జానకి గారు. నిజంగానే మధు వచ్చాక చాలా ఆనందంగా ఉన్నావు జానకి. జై స్టడీస్ అయిపోయి ఇంటికి వచ్చినప్పుడు ఉన్నంత ఆనందంగా ఉన్నావు అన్నారు శేఖర్ గారు. మీరు కూడా అప్పుడు జై ఎక్కువ నాతోనే ఉంటే బాగా ఉడుక్కునేవారు. ఇప్పుడు మధు వల్ల మళ్ళీ అంటూ నవ్వి మళ్ళీ బాధగా మారిపోయారు జానకి గారు. ఆవిడ ముఖమే చూస్తూ ఉన్న ఆయనకు జై గురించి రాగానే ఎందుకు బాధగా ఉన్నదో అర్థమయ్యింది. ప్రేమగా వెన్ను నిమురుతూ, చూడు జానకి, అప్పట్లో చదువు, క్రమశిక్షణ, ఎదుగుదల ముఖ్యం అని అనుకున్నాను. అందుకే జైని అంత దూరం పంపించాను, ఇష్టం లేకపోయినా కూడా అన్నారు శేఖర్ గారు. కానీ మనకు ఉన్న ఒక్కగానొక్క కొడుకండి, వాడితో మనకు ఉన్న జ్ఞాపకాలు చాలా తక్కువ. అప్పుడు ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉన్నాడు. ఎప్పుడైతే దూరం పంపామో అప్పటి నుండి మనతో మాట్లాడటం చాలా తగ్గించాడు, మరీ ముఖ్యంగా మీతో అన్నారు జానకి గారు. ఆయనకు ఆ విషయంలో బాధగా ఉన్నా కూడా అది కనిపించకుండా, ఏదైనా వాడి భవిష్యత్తు కోసమే చేశాను, ఇంకా ఆ విషయంలో బాధపడకు, రేపో మాపో జైకు పిల్లలు పుడతారు కదా, ఇక మొత్తం మన టైం వాళ్ళకే ఇద్దాం, సరేనా అన్నారు శేఖర్ గారు. జానకి గారు సరే అన్నట్లు తల ఊపి అలాగే ఆయన గుండెల మీద పడుకున్నారు. శేఖర్ గారు కూడా ఆలోచిస్తూ ఎప్పటికో పడుకున్నారు. మరో ప్రక్క సిద్ధు, ఏం చేస్తున్నావు అంటూ ఏదో సౌండ్ రావటంతో ఉలిక్కిపడి లేచి అడిగింది ప్రీతి. వాష్రూమ్కి, దానికి కూడా ఇంతలా అరవాలా అంటూ విసుగ్గా అడిగాడు సిద్ధు. బెడ్ దగ్గరకు వెళ్ళి సిద్ధుకు సపోర్ట్ ఇస్తూ బాత్రూమ్ దగ్గరకు నడిపిస్తూ, నీకు కాలు బాగాలేదు, ఏదైనా అవసరం ఉంటుంది అనే కదా నేను ఈ రూమ్లో పడుకున్నది, నువ్వు ఒక్కడవే వెళితే ఎలా అని కోపంగా అడిగింది ప్రీతి.
రాత్రి అంతా నా గురించే మధ్యలో లేస్తూ ఉన్నావు. సరిగ్గా నిద్రపోలేదు నువ్వు. అందుకనే నిన్ను డిస్టర్బ్ చేయటం ఎందుకు అని లేపలేదు అన్నాడు సిద్ధు. అగౌరించావులే, వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను అని బాత్రూంలోనికి పంపి బయటే నిలబడింది ప్రీతి. ఒక లెగ్గుకు స్టిక్, అలాగే ఇంకొక హ్యాండ్కి బ్యాండేజ్ ఉండటంతో కష్టంగా ఒక 20 నిమిషాలు బాత్రూంలోనే గడిపేసి డోర్ ఓపెన్ చేశాడు సిద్ధు. గోడకు అలాగే ఆనుకుని చిన్న కునుకు వేసింది ప్రీతి. ఈ గ్యాప్లో అంత కష్టం ఎందుకురా, వెళ్ళి పడుకోవచ్చు కదా అంటూ మెల్లగా బయటకు వస్తూ అన్నాడు సిద్ధు. అదేమీ లేదు, నువ్వు పద అంటూ కళ్ళు మూసుకొని సిద్ధును పట్టుకుని నడిపించి బెడ్ మీద పడుకోబెట్టింది ప్రీతి. నువ్వు ఇవన్నీ చెయ్యలేవు ప్రీతి, ఎవరైనా మేల్ సర్వెంట్ ఉంటే పంపించు అన్నాడు సిద్ధు. పంపిస్తాను, కానీ అన్నీ వాళ్ళకే వదిలేసి నేను ఉండలేను. అందుకనే నేను చేయగలిగే పనులు నేను చేస్తాను అని చెప్పింది ప్రీతి. మొండిదానివి, చెప్తే అస్సలు వినవు అంటూ తల మీద మొట్టాడు సిద్ధు. నువ్వు కూడా అంతే కదా అంటూ నవ్వి ఫ్రెష్ అయ్యి టిఫిన్ తీసుకుని వస్తాను, ఈలోపు తమరి గర్ల్ ఫ్రెండ్స్తో మాటలు చెప్తూ ఉండు అంటూ వెళ్ళింది ప్రీతి. మరో అరగంటకు టిఫిన్ ప్లేట్తో వచ్చి అయ్యాయా అన్నది. ప్రీతి అన్నట్లుగానే మొబైల్ ఓపెన్ చేసి ఇప్పుడు తను డేట్ చేస్తున్న అమ్మాయితో చాట్ చేస్తూ కొత్తగా హాస్పిటల్లో పరిచయం అయిన డాక్టర్ని లైన్లో పెట్టడానికి మెసేజ్ సెండ్ చేస్తూ ఉన్నాడు సిద్ధు. ఇక ఫోన్ పక్కన పెట్టి టిఫిన్ తిను అని తానే తినిపిస్తూ ఉన్నది ప్రీతి. ఇంకేమిటి విశేషాలు, నీ క్రష్ మెసేజ్ చేశాడా అని అడిగాడు సిద్ధు. జై గురించి. రేయ్, తను నా క్రష్ మాత్రమే కాదు, నా ఊపిరి, నా ప్రేమ, నా ప్రాణం, అన్నీ తానే అని చెప్పింది ప్రీతి. ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నట్లు ఉన్నావు, కష్టం ఏమోరా, వదిలేసి ఇంకొకరిని చూసుకో. నువ్వు సరే అంటే 100 మంది లైన్లో ఉంటారు అంటూ ఉచిత సలహా ఇచ్చాడు సిద్ధు. వెంటనే టపిమని సిద్ధు నెత్తి మీద 2 దెబ్బలు వేసి, నీలా నేను అందరినీ మార్చను, నా లైఫ్కు జై మాత్రమే. తనకి పెళ్లి అయితే ఏమి, పెళ్లి అయిన వాళ్ళు విడిపోలేదా, మళ్ళీ వేరే పెళ్లి చేసుకోలేదా అన్నది ప్రీతి. చెప్తే వినవు కదే, ఈ ప్రేమ పెళ్లి అంతా తలనొప్పి వ్యవహారాలు, నాలాగా ఉంటే ఏ చింత ఉండదు అన్నాడు సిద్ధు. నీ సలహాలు నీ దగ్గర పెట్టుకో, నాకు వద్దు. అయినా నువ్వే అన్నావు కదా మొండిదాన్ని అని, ఎలాగైనా నేను ట్రై చేస్తాను అన్నది ప్రీతి. ఇప్పుడు నువ్వు దూరంగా ఉన్నావు కదా, ఇప్పుడు ఏం చేస్తావు అన్నాడు సిద్ధు. ఇంకో 2 వారాల్లో నీ హ్యాండ్ లెగ్ సెట్ అవుతుంది అని అన్నారు, అప్పుడు ఇద్దరం కలిసి ఇండియా వెళతాం అన్నది ప్రీతి. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.